హలో వ్యూవర్స్, ఎలాగున్నారు? ఈరోజు వీడియోలో వచ్చేసి ఏంటి అంటే ఒక వీడియోకి కావచ్చు లేదా ఒక ఆడియోకి కావచ్చు బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలో నేనైతే ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇప్పుడు జనరల్గా మనం ఏదైనా ఒక వీడియోని రికార్డ్ చేసినా లేదా ఒక ఆడియోని రికార్డ్ చేసినా సరే మనకేంటంటే బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అనేది వస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇక మీదట నుండి మనం ఏంటంటే అలా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే మనమైతే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో మన మొబైల్ ఫోన్లోనే ఒక బ్రహ్మాండమైన యాప్ అనేది ఉంది. ఆ యాప్లో మనం మన వీడియోకి కావచ్చు లేదా ఒక ఆడియోకి కావచ్చు మనం బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది రిమూవ్ చేయొచ్చు. అలాగే దాంతోపాటు ఆ యాప్లోనే మన వాయిస్ ఓవర్ అనేది ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకుండా మనం రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు అదంతా ఎలా చేయాలి అనేది నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మీరు ఈ వీడియో ఇంకా చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి గాయస్. అలాగే నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ముందుగా మీ యొక్క మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి డాల్బీ ఆన్ అని చెప్పి మీరు సెర్చ్ చేయాలి. డాల్బీ ఆన్ అని యాప్ని మీరు సెర్చ్ చేయాలి. వన్స్ మీరు సెర్చ్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా మీకు స్టార్టింగ్లోనే మీకు వచ్చింది, మీరు దాని మీద క్లిక్ చేయాలి. సో మీరైతే ఈ డాల్బీ ఆన్ యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో సింపుల్గా మీ యొక్క ప్లే స్టోర్లో డాల్బీ ఆన్ సెర్చ్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ మీరు డాల్బీ ఆన్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరైతే డాల్బీ ఆన్ అయితే మీరు ఓపెన్ చేయాలి. సో వన్స్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు ఓపెన్ చేయండి. వన్స్ మీరు ఎప్పుడైతే డాల్బీ ఆన్ యాప్ని ఇలా ఓపెన్ చేస్తారో మీకైతే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వచ్చింది. సో ఇప్పుడు మొదటగా మీరు ఒక ఆడియోని అంటే ఆల్రెడీ రికార్డ్ చేసిన ఒక ఆడియోని మనం దాన్ని ఈ యాప్లో ఇంపోర్ట్ చేసుకొని మనం ఏంటంటే ఆ ఆడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ని అయితే మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అది ఎలానో మీకు చూపిస్తాను. సో ముందుగా మీరు ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్న కింద మీకు మ్యూజిక్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఆ మ్యూజిక్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టాప్న మీకు రైట్ సైడ్న మీకు ఏంటంటే ఒక ఇంపోర్ట్ బటన్ కనిపిస్తుంది కదా, మీరు ఆ ఇంపోర్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత నేను ఇక్కడ ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్స్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. సో ఎందుకంటే నా ఆడియో ఫైల్ అనేది ఈ ఫోల్డర్స్లో ఉంది. సో నా దగ్గర ఒక ఆడియో ఉంది. ఆడియోని ఏంటంటే ఈ యాప్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. సో వన్స్ మనకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఈ విధంగా ఇక్కడ మనకి కనిపించింది. సో సింపుల్గా మీరు ఆడియో మీద క్లిక్ చేయండి. మీకు కావాలంటే సింపుల్గా మీరు ఇలా ప్లే చేసుకోవచ్చు, లేదంటే మీరు పాస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ ఆడియోని ఆల్రెడీ రికార్డ్ చేస్తుంది ఆడియో ఇది. సో ఇప్పుడు ఈ ఆడియోని నేను ఏంటంటే నా డాల్బీ ఆన్ యాప్లో ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఈ ఆడియోలో మనం బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. సో ఇక్కడ కింద మీకు టూల్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, మీరు ఆ టూల్స్ మీద క్లిక్ చేయాలి. వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నాయిస్ రిడక్షన్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, మీరు ఆ నాయిస్ రిడక్షన్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ నాయిస్ రిడక్షన్ అనేది ఈ యాపే బై డిఫాల్ట్గా సెట్ చేస్తుంది 5 వాల్యూకి. సో వన్స్ మీరు ఇలా నాయిస్ రిడక్షన్ మీకు 5 వాల్యూలో ఉన్నా సరే మీకు ఇంకా మీ ఆడియోలో నాయిస్ వస్తుంది అంటే మీరు పెంచుకోవచ్చు, మీకు కావాలంటే పెంచుకోవచ్చు, ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా సో పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, లేదంటే మొత్తం ఫుల్ పెట్టేసుకోవచ్చు. ఇలా మీ ఆడియోకి సరిపడా నాయిస్ ఉందా లేదా, సో నాయిస్ ఇంకా వస్తూ ఉంటే మీరు ఇంకా పెంచుకుంటూ ఉండొచ్చు, లేదు నాయిస్ తగ్గిపోయిందంటే మీరు ఇలా 5లోనే ఉంచవచ్చు. సో 5 అనేది మినిమం అనమాట. సో వన్స్ మీరు ఇలా నాయిస్ రిడక్షన్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇలా టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత పైన డన్ మీద క్లిక్ చేయాలి. సో వన్స్ మీరు డన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు మీ యొక్క గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలంటే కింద మీకు టూల్స్ పక్కన ఈ యొక్క షేర్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు కావాలంటే ఫేస్బుక్లోకి షేర్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవచ్చు, ఇంకా మెయిల్ చేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చిన విధంగా మీకు రకరకాలుగా మీరు షేర్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు నా గ్యాలరీలోకి సేవ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను సేవ్ వీడియో మీద క్లిక్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను సెలెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో సింపుల్గా నా ఈ యొక్క ఆడియో అనేది వీడియో రూపంలో ఎక్స్పోర్ట్ అయిపోతుంది నా గ్యాలరీలోకి. సో ఇదనమాట, మనం ఏదైనా ఆల్రెడీ రికార్డ్ చేస్తున్న ఆడియోని మనం ఏంటంటే ఇలా ఈ డాల్బీ ఆన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకొని ఆ ఆడియోలో ఉన్న నాయిస్ని మనం ఇలా రెడ్యూస్ చేసుకొని వన్స్ రెడ్యూస్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే మన గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు, లేదా ఆ ఆడియోని మనం మెయిల్కి ఫార్వర్డ్ చేసుకోవచ్చు, ఫేస్బుక్కి, ఇన్స్టాగ్రామ్కి, మీకు నచ్చిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరైతే షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ ఆడియోని అయితే మనం మన నాయిస్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే ఈ టూల్స్లో నాయిస్ రిడక్షనే కాకుండా మీకు ఇంకా చాలా సెట్టింగ్స్ అయితే ఉన్నాయి, అంటే చాలా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఇవన్నీ కూడా ట్రై చేయొచ్చు అనమాట. స్టైల్స్లో కావచ్చు, అలాగే మీరు
నాయిస్ రిడక్షన్ కాకుండా టోన్స్లోకి వెళ్ళొచ్చు, మీరు ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు అంతా అర్థమైద్ది. అలాగే మీ యొక్క ఆడియోని కూడా ట్రిమ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. సో మీకు నాయిస్ రిడక్షనే కాకుండా మీకు ఈ యాప్లో చాలా వెరైటీస్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా ఒకసారి మీరు మీ యొక్క ఫైల్ మీద అప్లై చేసి చూస్తే మీకు అంతా అర్థమైద్ది. ఓకే, సో ఇప్పుడు మీకు ఆడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో నేను చూపించా కదా. ఇప్పుడు మీకు ఆల్రెడీ రికార్డ్ చేస్తున్న వీడియోని కూడా మనం ఈ యాప్లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకొని ఆ వీడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు మీరు సింపుల్గా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు నేను మళ్ళీ సింపుల్గా రైట్ సైడ్ ఉన్న టాప్లో ఈ యొక్క ఇంపోర్ట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ ఇంపోర్ట్ ఫ్రమ్ ఫొటోస్ అని చెప్పి మీకు వచ్చింది. సో సింపుల్గా మీరు దాని మీద క్లిక్ చేయండి. అంటే నా గ్యాలరీలో ఉన్న ఒక వీడియోని అయితే మీకు చూపించడం కోసం శాంపుల్గా నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో వన్స్ ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ మీకైతే ఈ విధంగా ఆ యొక్క వీడియో ఫైల్ కావచ్చు లేదా ఆడియో ఫైల్ కావచ్చు, ఈ విధంగా అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను వీడియోలో బ్యాక్గ్రౌండ్ నాయిస్ని రిమూవ్ చేయాలి కాబట్టి నేను వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో వన్స్ మీకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకైతే ఈ విధంగా అయితే వచ్చింది. మీకు కావాలంటే మీరు ప్రివ్యూ కూడా మీరు ప్లే చేసుకొని చూడొచ్చు. సో ఇప్పుడు సేమ్ వీడియోకి కూడా ఆడియోకి మనం ఎలా అయితే బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఎలా అయితే రెడ్యూస్ చేసామో లేదా పెంచామో సేమ్ అలానే మన వీడియోకి కూడా చేయొచ్చు అనమాట. సింపుల్గా కింద కనిపిస్తున్న టూల్స్లోకి వెళ్ళటం, ఇక్కడ నాయిస్ రిడక్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళటం. ఇక్కడ ఆల్రెడీ ఈ యాపే ఆటోమేటిక్గా సమ్ వాల్యూ పెట్టేసి ఉంటుంది, సెట్ చేసేసి ఉంటుంది 5కి. సో మీకు ఇంకా నాయిస్ వస్తుంటే, అంటే ఈ 5లో ఉన్నా సరే మీకు ఇంకా నాయిస్ అనేది వస్తుంటే మీరు పెంచుకోవచ్చు. సేమ్ ఆడియోలో విధంగా దీనికి కూడా వీడియోలాగే మీరు పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు అలా. సో 5 ఉంటే మీకు మినిమం అనమాట. సో వన్స్ మీరు మీ యొక్క నాయిస్ రిడక్షన్ని మీరు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆ తర్వాత డన్ మీద క్లిక్ చేయండి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క వీడియోని మీరు సేవ్ చేసుకోవాలంటే మీకు గ్యాలరీలోకి కావచ్చు లేదా వేరే వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయాలంటే టూల్స్ పక్కన ఉన్న సేమ్ ఈ యొక్క షేర్ బటన్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఆడియో లాగానే మీకు కావాల్సిన విధంగా మీరు కావాల్సిన చోటుకి మీరు షేర్ చేసుకోవచ్చు. సో మళ్ళీ నా గ్యాలరీలోకి నేను సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను, నేను గ్యాలరీలోకి అయితే పంపించాలనుకుంటున్నాను. సో అయిపోయింది, సక్సీడ్. సో ఈ విధంగా మీరు అవుటర్ సైడ్ అంటే అవుటర్ ఆడియో అంటే ఆల్రెడీ మీరు రికార్డ్ చేసుకున్న ఆడియోస్ కావచ్చు లేదా మీరు ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియోస్ కావచ్చు, అవన్నీ కూడా ఇందులోకి ఇంపోర్ట్ చేసుకొని మీరైతే వాటిలో ఉన్న మీరు నాయిస్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇంకేమైనా స్పెషల్ ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చు. స్పెషల్ ఎఫెక్ట్స్ అంటే ఇవే, స్టైల్ కావచ్చు లేదా టోన్ కావచ్చు, బూస్ట్ అలా. సో మీకు ఒకసారి ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరంతా మొత్తం అప్లై చేస్తే మీరు ఒకసారి డెమో చూస్తే మీకు అంతా అర్థమైపోద్ది. సో ఇదన్నమాట. అలాగే మనం ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు ఈ యాప్లో. సో ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే మనం ఏంటంటే సింపుల్గా ఈ యాప్లోనే మనం డైరెక్ట్గా మన వాయిస్ని రికార్డ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా మీరు ఇలా ఈ యొక్క వాయిస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఏంటంటే మీ యొక్క వాయిస్ అనేది మీరు ఇలా రికార్డ్ చేసుకోవచ్చు. రికార్డ్ అంతా అయ్యిద్ది. సో మీ యొక్క బోయా మైక్ ఉంటే బోయా మైక్తో కావచ్చు లేదా సంథింగ్ ఏదైనా మైక్ ఉంటే ఆ మైక్తో మీరు ఏంటంటే సింపుల్గా మీ యొక్క ఫోన్కి కనెక్ట్ చేసి ఈ విధంగా మీరైతే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ రికార్డ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సేవ్ అయిపోద్ది. చూసారు కదా. సో నేను ఇప్పుడు గ్యాలరీలోకి వెళ్తున్నాను. చూసారు కదా, ఈ ఆడియోనే సేవ్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు ఈ యొక్క డాల్బీ ఆన్ యాప్లోనే మీరు డైరెక్ట్గా వాయిస్ ఓవర్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు క్వాలిటీగా, నాయిస్ లేకుండా. ఓకేనా. అలాగే మీరు వన్స్ రికార్డ్ చేసుకున్న తర్వాత టూల్స్లోకి వెళ్ళి మీరు మళ్ళీ నాయిస్ రిడక్షన్ కూడా దీనికి కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే. సో ఇదన్నమాట. అండ్ అలాగే మీరు వీడియోని కూడా రికార్డ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సింపుల్గా మీరు ఆ వీడియో ఐకాన్ మీద క్లిక్ చేసి మీరు ఏంటంటే డైరెక్ట్గా రికార్డ్ చేయొచ్చు ఆ యాప్లోనే. సో ఎటువంటి క్వాలిటీ మిస్ అవ్వకుండా నీట్గా నాయిస్ లేకుండా మీరైతే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట.